గుమ్మడి పండు వీరి పేరేంటి? లక్కీ లక్కీ పాల్కో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? వేద వేద పాల్కో. అబ్బాబ్బా ఎప్పుడు ఆటలేనా మీ? ఏం ఆటలో ఏందో. మీ అయ్యనేమో పొద్దున్న లేస్తే పొలంలో పడతారు, మీరేమో ఇక్కడ ఆటలు ఆడుకుంటూ ఉంటారు. చదువుదామా అది ఇది అన్నది ఏమీ లేదు. చదువుకుంటే ఏమవుతుంది? ఎప్పటికీ ఆటలు ఆడుకుంటూనే ఉంటారు. కొద్దిసేపు చదువుకుంటే ఏమవుతుంది? ఇంట్లో పోయి చదువుకోకపోరు నడు. చెప్తాను సంగతి. అరే స్వామి. బాపు మీ అన్న అట్లాంటి కాదురా, ఇంకా రాలేదేంద్రా? ఇంటికి పోతానా బాపు, ఇంటికాడ ఇట్లా ఉండవచ్చు, ఉంటే చెప్తలే. నీకేంద్రా ఇద్దరు కొడుకులు, వచ్చేటే కానీ పోయేటేం లేవు. పాప వాని చూడరా, వానికి ఇద్దరు బిడ్డలు, వాని గోస దేవుని ముడతాంది. అట్లెందుకంటున్నారు బాపు? అన్న బిడ్డలు నా బిడ్డలు కాదా అని? నా కొడుకులు అన్న కొడుకులు కాదా? ఇంటికే పోతాన్నా, అన్నకి ఇట్లా కనబడితే చెప్తా బాపు రమ్మన్నాడు. ఈయనకి ఎప్పటికీ నా కొడుకుల మీదనే ఆలోచన అంతా. అన్న ఎటు పోతాన్నవే? పొలం కాడికి పోతాను. బాపు నిన్ను అడిగిండు. సరే అటే పోతానా? సరే అన్న. అరే నిన్న బోరేసి వచ్చిన ఒక దొయ్యాల నీళ్ళు లేకుండే, ఇప్పుడు పోయి పెట్టేస్తానా. నీ తమ్మునికేంద్రా ఇద్దరు కొడుకులు, వాడు పని చేసిన నడుతుంది, చేయకుండా నడుతుంది. నీకే ఉన్నదిరా కష్టం. ఇద్దరు బిడ్డలు ఎట్లా చేసుకుంటావేమోరా. ఎందుకే బాబు గట్లా అంటున్నావు? తమ్ముడు కొడుకులు నా కొడుకులు గారా, నా బిడ్డలు తమ్ముని బిడ్డలు గారా. కయ్యలు చేయాలి, ట్రాక్టర్ వస్తుంది, నువ్వు పోరా. సరే బాబు. పెద్దోడు అట్లా అంటాడు, చిన్నోడు ఇట్లా అంటాడు, ఎట్లనో మరి. అంజలి, ఓ అంజలి, అంజలి ఏం చేస్తాను? అక్క కూర్చో అక్క. పని తీరలేదా ఇంకా? అక్క ఇంకా పని తీరనే లేదు. అన్న తిన్నావా? ఇప్పుడే తిన్నాక. ఏం కూర వేసినావు? పప్పు చేసినాక. పప్పు వేసినావా? పిల్లలు ఉన్నారు, ఇంట్లో ఆడుకుంటారు. ఇంట్లో ఆడుకుంటారు. మీరాలు ఉన్నదా? ఉన్నది. దానికి ఏమైంది ఉండకపోతే? దానికి ఏమైందంటావు? దానికైతే కొద్ది పొగరు కాదు. దాని సంగతి మనకి ఎందుకు అక్క? దాని సంగతి మనకి ఎందుకు అంటవేందే పొల్లా? దాని సంగతి నీకే అక్కేరా తెలుసా? అది దాని మగపిల్లలని, దానికి ఎక్కువ బాగా, దాని పొగరు బాగా, దాని బట్టలు, దాన్ని అందం చూసినా ఎట్లున్నదో. అది నిన్నెంతైనా ఆడపిల్లల తల్లివని నిన్ను చిన్న చూపు చూస్తుంది. రేపు దాని కొడుకులు ఉన్నారని ప్రతిదానికి మీరు దాని ఇంటికి వాళ్ళని దానికి అనుకుంటుంది అన్నట్టు. అర్థమైందా? దాని సంగతి మనకి ఎందుకు అక్క? అట్లా అనేకే పొల్లా, దాని సంగతి మనకి ఎందుకని. నిజమే అక్క, నువ్వు అన్నట్టు కూడా. అది దానికి కొడుకులు ఉన్నారని పొగరే ఉన్నది. నన్ను బిడ్డలని నన్ను చులకన చేస్తాను అక్క. నేను కూడా గమనిస్తాను. అర్థం చేసుకో. అర్థమైందా? దానికంటే నువ్వేం తక్కువ ఆడపిల్లలు ఉన్నారన్నట్టు, కానీ నీకేమో అందం తక్కువన్నా, నీకేమో తక్కువన్నా అదంటే పట్టించుకోకు. దాన్ని అంటే దాని మీద ఒక కన్నేసి ఉంచు. అదేమన్నా ఏరాలంటే పాలు చిన్నది తీసుకుంటుందా? తోటిదంటే సమానం పాలు ఉంటుంది. అదంటే నువ్వెందుకు వాడాలి? అదే ఎన్ని రోజులు పడ్డా కానీ ఇప్పుడు వాడా. ఇప్పుడు నేను చూస్తాను దాని సంగతి ఏందనేది. నేను చూస్తా దాని సంగతి. చూసిన తర్వాత ఆలోచించుకో.
అయినా నాకెందుకు కానీ మీ ఆరాలు గిట్ల చెప్పావు నేను అన్నానని. అబ్బో చిన్నది కాదు అది, నన్ను బతకనే ఇయ్యది. నేను పోయేస్తా చెల్లి, నాకెందుకు కానీ పోయేస్తా. అంజలి, రేపు రాఖీల పండుగ ఉన్నది కదా, మన పిల్లలకి డ్రెస్సులు తీసుకొస్తా. అన్న ఇటు పోతాన్నవే? పిల్లల బట్టలు తీసుకొస్తారా? అయ్యో అన్న, నేనే సాయంత్రం పోయి తీసుకొద్దాం అనుకుంటాన్నా. నేను తీసుకుంటాను పిల్లల బట్టలు, నువ్వెందుకు తీసుకుంటావు? పా. తమ్ముడు నన్ను పొలం కాడ పోయేస్తారా? పోతావా? పోయేస్తాను. సరే. టక్కి ఈ అరటిపాలు తీసుకొచ్చిందా? తీసుకోండి. ఏంటి ఇవి? అట్టిపల్ల ఎవరిచ్చారు? ఎవరు పడితే వాళ్ళు ఇస్తే, ఏది పడితే అది ఇస్తే తీసుకుంటావా? ఇంకొకసారి ఇలా తీసుకుంటే మాత్రం దెబ్బలు అవుతాయి. ఎవరి వాళ్ళకి ఇచ్చిరాపో వీళ్ళు. పిన్ని పిన్ని ఇక అట్టిపల్లి ఎక్కడేరా ఇవి? బాబాయ్ ఇచ్చిండు. ఏవండి, ఈ వదిన మీరు ఎంతో ప్రేమగా తీసుకొచ్చిన అరటి పళ్ళు పిల్లలతో ఇంటికి పంపించింది. అవునా? అవును. చూసారా అండి, మనకు మగ పిల్లలైనా కానీ వాళ్ళ పిల్లలే మన పిల్లల్లాగా ఎంతో ప్రాణంగా చూసుకున్నాం. మీరు ఎంతో ఇష్టంగా తీసుకొచ్చిన అరటి పండు కూడా ఇంటికి పంపించింది. ఈ వదినకి జ్వరం వచ్చినప్పుడు కూడా పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చినందుకు కూడా నాతోటి గొడవ పెట్టుకున్నది. ఎందుకు? ఏమో తెలియదు మరి, అడగండి ఒకసారి మీ అన్న వదినని. నేను ఎంత మంచిగా చూసుకుంటున్నా పిల్లలని, మంచిగా చూసుకున్నా, పరాయిదాలాగానే చూస్తాను. మనకు ఆడపిల్లలు లేరనే కదా మీ వదిన నన్ను అంత చులకనే చూస్తాను. ఎంత మంచిగా చూసుకున్నా పరాయోళ్ళ మేమండి మనము. ప్రతి పండగకి మీరు అన్నీ కొనిస్తారు, ఎప్పుడు కూడా రిటర్నే పంపిస్తుంది. అర్థమైందా ఇప్పటికైనా కానీ? నువ్వేం బాధపడకే, మనకు ఆడపిల్లలు లేరని బాధ ఎందుకు? అన్నయ్య పిల్లలు ఉన్నారు కదా, ఎప్పటికైనా మనల్ని అర్థం చేసుకుంటారు వాళ్ళు. సరేనా? దా. బట్టలు విండు అయిందానే? అయిందక్క. బయట పని అంత అయినట్టుంది. అయిపోయిందక్క. ఏం కూర వేస్తున్నావు? పప్పు వేస్తున్నా. పప్పు చేస్తున్నావు? పప్పేనా? అవు మీ ఆరాలు ఉందా? ఉన్నది. అది ఏమైనా నీవి నేడుతుంది కాదే? ఎందుకు? నీకు ఇద్దరు మగ పిల్లలని, నీకు బాగున్నాయని, నీకు వచ్చేకే ఉన్నాయి కానీ పొయ్యేటి లేవని బాగా నీ మీద దానికి కళ్ళమంటాను. ఉండని అక్క, ఎవరు ఏడపోతే మాకేంది, మేమైతే ప్రేమగానే చూస్తున్నాం. నీకు ఉండవచ్చు ప్రేమ, దానికి లేదు పిసదాన. నీకేం తెలుసు? ఏమైనా నీ మీద ఏడ్చుంటా, నీ మీద ఎప్పుడు ప్రేమ ఉండదు దానికి. ప్రేమ లేదు, ఏం లేదు. నీవి నువ్వుకి కళ్ళమడతాను. దానికి ఏంది, దానికి ఏంది మంచిగా కొన్న చీర కొన్నది, కట్టిన చీర కట్టకుండా కడుతుంది, దానికి ఏంది మంచిగా మగ పిల్లగాండు అని ఏమైనా నీవినే దానికి ఏడుపు తెలుసా? నువ్వేమో అమాయకురాలివి. నువ్వందరు నా వాళ్ళు అందరు మంచోళ్ళని నువ్వు అనుకుంటావు. అది అట్లా కాదే. నేను మంచి చెప్తాను, నేను నీకు అక్క తీరి నీ మంచి నాకు అందరి గురించి తెలుసు. నీ మీద అది ఏడుతుందని నాకు తెలుసా? పక్కోళ్ళు పచ్చగా ఉంటే ఒరవది కాదు మీ ఏరాలు. అవును, ఎవరు వేసంటాలో అందరికీ బాగా తెలుసు. శాడీలు చెప్పడానికి వస్తారు కొంతమంది, అయితే పుల్లలు పెట్టడానికి అయితే ఫస్ట్ వాళ్ళు. సరే అయినా నాకెందుకు పోతాను. అవన్నా వాళ్ళని నేను తిరగొడదామని ఇడిపోతలేరేమి. మరి ఏం చేద్దామంటావు? మరి నేనైతే చిన్నదానికి చెప్పినా పెద్దదానికి చెప్పినా ఒకళ్ళు ముఖాలు చూసుకోకుండా చెప్పినా కానీ అబ్బో ఆ చిన్నది ఉన్న చూడన్న మా చిత్రాల మరి పెద్దదాన్నే పట్టించుకుంటుందేమో మనం చెప్తే కానీ
చిన్నది గింత కూడా పట్టించుకో. నేను కూడా చిన్నోని గురించి పెద్దోని చెప్పిన, పెద్దోని కోసం చిన్నోని చెప్పిన, అయినా ఏ మాత్రం వాళ్ళ దగ్గర చేరడం లేదు. కలిసి ఉండే ఉద్దేశంగా ఉన్నారు వాళ్ళు. ఎంతో మంది కలిసి ఉండేది చూసినాం, విడిపోగా ఎంతమందిని చూడలే. ఏదో ఒక విషయంలో లొల్లి కాదా, వాళ్ళు విడిపోరా, మనం చూడమ్మా. అయినా మనకు కూడా పని ఉన్నది, పాన్న పోదాం. మా అక్కయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాం, పిల్లలు తీసుకొని వెళ్తా, వాళ్ళకి రాఖీలు కట్టాలి కదా. అదేందుకు అట్లా అంటాను? తమ్ముని పిల్లలు కట్టద్దా? కట్టినాక తీసుకోపో. అరే ఫస్ట్ నేను అటు వెళ్ళొచ్చి తర్వాత ఇటు కడదామని చెప్తాను కదా. కట్టినాక తీసుకుపోవాలి. అట్లయితే నేను రాను. ఈ తమ్ముని కొడుకులకు రాఖీ కట్టేద్దాం పదండి. తమ్ముళ్ళకి వాళ్ళ అక్కలు రాఖీ కట్టలేదు, వాళ్ళు కట్టినాక మీరు కట్టండి. కూర్చోండి రా.